హాయ్ సిస్టర్స్ అందరికీ. నాకైతే భయం అవుతుంది. ఇక మరి మీకు కూడా అవుతుంది కావచ్చు, ఏమో కొంతమందికి నాలాగానే భయపడుతురు కావచ్చు. ఎందుకంటే చాలామంది చూసే ఉంటారు. నేను అది చూసినాకనే నాకైతే నా గుండెలు చల్లు ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు ఏంది, ఇప్పుడు ఏడికెళ్ళి అవుతుంది, ఇంత కష్టపడంగా కూడా కాలేదు, ఇప్పుడు ఎట్లా అవుతుంది. ఇక మా తమ్ముడు అన్నది నిజమవుతుంది కావచ్చు, ఊకని అంటుండే మా తమ్ముడు నీతోటి కాదు అని. ఇక వాడన్నది నిజమవుతుంది, మళ్ళీ వాని ముందు అట్లా కూడా నా పరువు పోవాల్సిందే అని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. కాకపోతే నువ్వే ఒక ట్రై చేసి చేద్దాం, కొంచెం టైం ఉంది కదా అని అనుకుంటున్నా. ఇంతకీ ఏమంటారా? అదేనండి, వాచ్ అవర్స్ కోసం చాలా కష్టపడుతున్నాం. యూట్యూబ్ అయితే మనల్ని గుర్తించట్లేదు అనమాట. సో ఇప్పుడే 4000 గంటలు రావడానికే నానా తంటాలు పడుతున్నాం. ఇంకానట 2027 సంవత్సరంలో ఫిబ్రవరి నుంచి ఫస్ట్ నుంచి అంట 8000 వాచ్ అవర్స్ ఉండనంట. షార్ట్ వీడియోస్కి వ్యూస్ ఏమో 20 మిలియన్లు అట్లా ఉండనట. వీటికే దిక్కు లేదు నాయన అంటే అవి ఎట్లా చేస్తాను చెప్పండి. నాకైతే మస్తు భయం అవుతుంది. నాలాగా కూడా ఈ చిన్న చిన్న యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు, చిన్న యూట్యూబర్స్ ఇట్లా భయపడుతుర్రా లేదా కామెంట్ చేయండి. మీకేమనిపించింది కామెంట్ చేయండి. నాకైతే ఇక పొద్దుగాల ఏమనిపించింది అంటే, సంవత్సరం నుంచి ఎత్తున్నా అసలు వాచ్ అవర్స్ తక్కువ ఉన్నాయి, వచ్చినవి కూడా ఒక్కొక్కసారి తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి అన్నట్టు. అప్పటి నుంచి లేని గీకి 4-5 నెలల్లో అవుతుందా, ఇక మానేత్తది అని అన్నట్టు అనిపించింది అనమాట నాకు. ఇక సరే అయితే పరువు పోతే పోంది, ఇక మా తమ్ముడు మళ్ళీ ఎక్కిరిస్తాడు అంతే కదా, సరే అయితే మానేస్తా అయితే నాకైతే అనిపించింది అనమాట. తర్వాత మళ్ళీ ఇక టైం ఉంది కదా, ఇక రోజు పెడదాం మరి వీడియోస్. చూస్తే ఎవరైనా చూసిన వాళ్ళు చూస్తారు, కొంచెం సపోర్ట్ చేస్తారు. ఇన్ని రోజులు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నాకు కొంచెం సపోర్ట్ చేస్తారు అని ఆశ కొద్దీ మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. బట్ ఇక నాకైతే నమ్మకం పోయింది అన్నట్టు. నిజంగానే నాకు నమ్మకం పోయింది. గొప్ప నుంచి లేని వాచ్ అవర్స్ గీ 5-6 నెలల్లో ఏమత్తాయి చెప్పుర్రి, అత్తే అంటారా? అసలు నాకు భయం అవుతుంది నిజంగా. ఇక యూట్యూబ్ తీసుడు, వీడియోలు ఎడిట్ చేసుడు, వీడియోస్ అవి ఇవి ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు, ఇదంతా తిప్పలు ఎందుకన్నా ఆయన సపరేట్గా బంద్ చేసుకొని మూసుకొని ఆ పని చేసుకొని అని అట్లా కూడా అనిపిస్తుంది. ఒక్కొక్కసారేమో హోప్ పోతుంది, ఒక్కొక్కసారేమో హోప్ వస్తుంది అనమాట. సో మీరేమంటారు గైస్ చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుందో కూడా చెప్పండి. నాకైతే ఈ విషయం తెలిసినప్పటి నుంచి మస్తు బాధ అవుతుంది. అయ్యో ఈసారి అయితే వీడియో పెట్టన్నా వద్దా అని కూడా అట్లా కూడా ఆలోచిస్తున్నా అన్నట్టు. ఎప్పుడైతే వీడియో విన్నాను, ఇది న్యూస్ విన్నాను, అప్పటి నుంచి భయం. ఇంకా ఇలా VA2 న్యూస్లో కూడా వచ్చింది. మా ఆయన కూడా దాన్ని ఇంకా నాకు స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేసిండు యూట్యూబ్ గురించి. మా ఆయనకు నేను ఏమన్నా అది నాకు తెలుసు, ఇక ఇది అవుతుంది పోతుంది, ఇక కొన్ని రోజులు ట్రై చేస్తా సప్లై కూకుంటే ఇక అని చెప్పిన అన్నట్టు. ఎప్పుడు అన్నట్టు ఇక ఫోన్ పట్టుకొని కూకుంటున్నావు ఎడిటింగ్ ఇది అనుకుంటాను. కానీ ఇంకా కొన్ని రోజులు అయితే అది కూడా లేదు, ఇక మా ఆయనకు సంబరం అవుతుంది అని అనుకుంటున్నాను నేనైతే. సో ఫ్రెండ్స్, ఇట్లుంది యూట్యూబ్ ఛానల్ పరిస్థితి. పెట్టాలనుకున్న వాళ్ళు కూడా ఇంకా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మరి షురూ చేస్తారా, మరి సప్లై కూకుంటారో తెలియదు. ఇక చేసేటోళ్ళు చేస్తారు. 8000 గంటలు ఉంటాం మామూలుగా, 4000 గంటలకే నానా తంటాలు పడుతున్నాం. 8000 గంటలు వస్తాయి అసలు చూస్తారా? అసలు ఏమవుతుంది ఏమో అని కొంచెం భయం అవుతుంది అన్నట్టు. భయం ఎందుకు అవుతుంది పోతే అన్నట్టు కూడా ఆలోచిస్తున్నా. కానీ రోజు వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నా, కానీ ఏదో ఒక పని అయితే ఉంటుంది. మిషన్ తెచ్చుకున్నా కదా, ఈ మిషన్ తెచ్చుకున్నప్పటి నుంచి సంకల పిల్లలు పెట్టుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక స్టిచ్చింగ్, సారీ ఫాలా లేకపోతే డ్రెస్లు సైడింగ్ స్టిచ్చింగ్, బ్లౌజెస్ అడుగుతుర్రు, ఏదో ఒక పని అయితే ఉంటుంది అన్నట్టు. ఆ పని చేసుకొని సరికి ఎడిటింగ్ చేద్దామంటే ఇక అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ అనిపించలేదు. కాకపోతే ఇక కన్సిస్టెన్సీ మిస్ అయింది నాది అప్పట్లోనే. ఇక ఇప్పుడు ఏడికి వస్తుంది, ఇక పెడతా, పెట్టిన కాడికి అయితే పెడతా, ఆచకాడికి వస్తుంది, పోయే కాడికి పోతుంది. రాకపోయిందనుకో ఇక వాచ్ అవర్స్ సపరేట్గా బంద్ చేసి కూర్చుంటా అన్నమాట. ఇక ఏ అర్థాన్ని సపరేట్గా కూర్చుంటా. ఇక ఇంతకీ ఇవందాకనైతే ఇంతమందికి వీడియోలు పెట్టిన డ్రెస్. సో ఆ అక్క కూడా ఒక 3 డ్రెస్సెస్ ఇచ్చింది. ఒక డ్రెస్ అయితే కుట్టినాక అక్కకి ఏమని చెప్పినా అంటే, ఫిట్టింగ్ మంచిగా వస్తేనే కుట్టించుకో అక్క అని చెప్పిన. మరి ఫిట్టింగ్ మంచిగా వచ్చిందా రాలేదా అని అడిగిన అన్నట్టు అక్కను. వేసుకొని చూసింది, బాగా వచ్చిందంట. అవి కూడా కుట్టమని చెప్పింది. అవి లైనింగ్లో తెచ్చితే కుట్టురా అని చెప్పింది. అక్కకి ఇంకా ప్యాంట్ మస్తు నచ్చిందట. నేను స్ట్రేట్ కట్ ప్యాంట్ అయితే కుట్టిన అక్కకు. ఆ డ్రెస్ అయితే అట్లా కంప్లీట్ చేసిన. ఇక ఇంకొక అక్క మా పక్క బ్లాక్ వాళ్ళు, ఆ అక్కనేమో నాకైతే సారీ ఫాల్ ఏమని సారీ ఇచ్చింది. ఏ కూర్చొని అయితే కుడుతున్నా. అవునులా మీ దగ్గర ఫాల్కు ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి. నేను ఇక్కడ స్టార్టింగ్ వచ్చినా కదా, ఎంత తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. మా సైడ్ అయితే చెప్తాను, మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఎంత తీసుకుంటారు మీరు, నా వీడియో ఎవరైనా చూస్తే కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఇక 4000 గంటల అవి దేవునికి ఎరుక ఎప్పుడు వస్తాయో ఏమో.
ఈ 8 గంటలు అంటే కళ్ళలో కూడా ఊహించలేను నేనైతే. సో అవి వచ్చిన అత్తయో అసలు రావు నాకు తెలిసి. ఏదో ఒక వీడియో వైరల్ అయితే బాగుండని ఆశిస్తున్నా, కానీ ఏ వీడియో వైరల్ అవుతుంది చూద్దాం. కరుణించకపోతే గిన్ని రోజులు. అందుకే అంట ప్రతి వీడియోలో ఏది గుడ్డు కష్టపడతా ఎంత కష్టపడ్డా కూడా ఆవగించేంత అదృష్టం ఉండాలంట అని. నాకేమో ఆ అదృష్టం లేకపోయే. ఎంత కష్టపడ్డా ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంటుంది అన్నట్టు. ఇక ఇది ఇవాళటి వీడియో. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పోతూ పోతూ ఒక లైక్ అయితే ఇవ్వండి, మర్చిపోకుండా జర లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఉంటా మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుంటా.